యూజువల్గా అందరూ మెన్ ఫిజికల్ నీడ్స్ గ్రాటిఫికేషన్ కోసం మాత్రమే రేప్ చేస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అసలు రేప్ ఎందుకు చేస్తారు? దాని వెనకాల సైకలాజికల్ రీజన్స్ ఏమిటి? రేప్ని కేవలం మగవారు ఆడవాళ్లపై వాళ్ళ డామినేషన్ని, పవర్ని, హేట్రెడ్ని చూపించడానికి మాత్రమే ఒక టూల్గా వాడుకుంటారు. కొంతమంది మగవారికి ఆడవాళ్ళు కూడా మనుషులే అని, వారికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని, సెక్షువల్ యాక్ట్కి వాళ్ళ కన్సెంట్ కూడా అవసరం అని, వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కన్సిడర్ చేయాలనేది లేకుండా ఆడవాళ్ళు కేవలం తమ అవసరాల కోసమే ఉన్నారనే డామినెన్స్ ఉంటుంది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మగవాళ్ళు మాత్రమే రేప్స్ చేస్తారు. ఫోరెన్సిక్ సైకాలజిస్టుల ప్రకారం కొంతమంది అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఆడవాళ్ళు ఒంటరిగా దొరికినప్పుడు, చుట్టుపక్కల ఎవరూ అందుబాటులో లేనప్పుడు వీళ్ళు రేప్ చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఆపర్చునిటిక్ రేపిస్ట్లని అంటారు. కొంతమంది కేవలం ఆడవాళ్ళని హింసించాలనే ఉద్దేశంతో రేప్ చేస్తారు. ఎవరైనా అమ్మాయి గతంలో వారిని మోసం చేసినప్పుడు టోటల్గా ఉమెన్ కైండ్ని అంతటినీ హేట్ చేస్తారు. ఇలాంటి వారు రేప్ చేసి ఆడవారిని హింసించి సాటిస్ఫై అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని సాడిస్టిక్ రేపిస్ట్ అనేసి అంటూ ఉంటారు. మరికొంతమంది ఎవరైనా అమ్మాయి వల్ల హర్ట్ అయినా, ఇన్సల్ట్ అయినా, ఎవరైనా అమ్మాయి వాళ్ళని రిజెక్ట్ చేసినా వాళ్ళ మీద ప్రతీకారంగా వీళ్ళు రేప్ చేస్తారు. ఇటువంటి వారిని విండిక్టివ్ రేపిస్టులు అంటారు. కల్కటాలో జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ రేప్ ఇన్సిడెంట్ ఈ కోవకు చెందిందే అని అనుకోవచ్చు. ఈ రేప్ విక్టిమ్ కాలేజ్లో జరిగే ఒక సెక్స్ రాకెట్ని అందరితో చెప్పేస్తానని, సోషల్ మీడియాలో పెడతానని చెప్పడం వల్లే ఈ రేప్ జరిగినట్టు న్యూస్ వస్తుంది. మరి ఇలాంటివి జరగకుండా ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.